నమస్తే. మనము భగవద్గీత గురించి ఏదో మనకి అర్థమైనంత వరకు శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత ఆ శ్రవణం తర్వాత మననము, మననం తర్వాత నిధిధ్యాస, నిధిధ్యాస తర్వాత సాక్షాత్కారం. మొత్తం ఏదైనా సరే మనం ఒక విషయం గ్రహించాలంటే ముందు విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే క్యాజువల్గా మర్చిపోతాము. ఏ విషయమైనా ఇటు భౌతికమైన, ఆధ్యాత్మికమైన దాన్ని మనం మననం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి విషయాన్ని పట్టుకొని ఆ స్థితిలో ఉండాలి. ఆ తర్వాత మనకు వస్తుంది అనుభవం. ఏంటి, ఎప్పుడైతే మనం విషయాన్ని గ్రహిస్తామో మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటామో అదే ఆనందం. దానికే ఏం చెప్తారు మరి అంటే అంటే అసలు ఒరిజినల్గా ఏంటి, మన స్థితి వచ్చేసేంటి, మనది బ్రహ్మానంద స్థితి, పరమాత్మ తత్వస్థితి. ఎందుకంటే భగవతత్వానికి మనకి పిసరంత కూడా తేడా లేదని భగవద్గీత చెప్తోంది. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటి, మన దగ్గర ఒక పరికరం పెట్టుకొని ఉన్నాం. ఏంటి, అహం అనేటువంటి పరికరం. అహం అన్నా, మనస్సు అన్నా, ఐడెంటిటీ అన్నా, ఆ తర్వాత ఇంకోటి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఒక మానసికంగా ఉన్నటువంటి ఒక ఆలోచన రూపకమైనటువంటి ఒక పదార్థం అనుకోవచ్చు. పదార్థం అంటే దానికి రూపం ఉందని కాదు, ఒక చైన్ ఆఫ్, వాటిని ఏమంటారు, చైన్ ఆఫ్ థాట్స్ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అంటారు. అంటే ఒక థాట్ తర్వాత ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన తర్వాత ఉండేటువంటి ఒక మానసికమైనటువంటి స్థితి మన దగ్గర ఉంది. దాన్నే ఆ మానసికంగా గనక లిమిటెడ్ ఏరియా నుంచి కనుక దాటామంటే అదే జ్ఞానస్థితి. ఇప్పుడు భగవద్గీత మనకి చెప్పింది ఏంటి, నువ్వు లిమిటెడ్ అనుకుంటున్నావమ్మా, నువ్వు జీవత్వాన్ని అనుకుంటున్నావు, నీ వల్ల ఏదీ అనుకుంటున్నావు, ఎక్కడో ఏదో ఉంది సహాయం చేస్తుంది అనేటువంటి భావనలో నువ్వు ఉన్నావు. నువ్వు లిమిటెడ్ కాదు, నీకు ఎక్కడి నుంచి సహాయం వస్తే వస్తుంది, కాకపోయినా నువ్వే ఆ సహాయాన్ని తీసుకొని అందించుకొని ఇచ్చుకోగలిగినటువంటి పరమాత్మ తత్వాన్ని నువ్వేను. అందుకే నువ్వు ఎలాంటి టెన్షన్ పడకుండా నీ శరీరం ద్వారా, నీ మనసు ద్వారా, నీ ప్రాణం ద్వారా జరుగుతున్న ప్రతిదీ భగవతత్వం అనేటువంటి విషయంగా నువ్వు ఉన్నావు అంటే నీ బుద్ధి వికాసం చెంది నీ జ్ఞానస్థితి ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారు. దాన్నే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి, జ్ఞానం, ఎరుక, స్ఫురణ, జ్ఞాపకం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఏంటి, మీరు ఏ ఆధ్యాత్మికానికి సంబంధించి తీసుకున్నా లేదంటే భౌతికానికి తీసుకున్నా మన దగ్గర జ్ఞానశక్తి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి, జ్ఞానశక్తి కలిపి ఒక ఇచ్ఛ కోసమో, ఒక అనుభవం కోసమో, ఒక సిద్ధి కోసమో శరీరం ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనమంతా ఏమనుకుంటున్నాము, ఈ అనుభవాలన్నీ నా శరీరాను అని మనం కాసేపు దుఃఖం, కాసేపు సంతోషం, కాసేపు సక్సెస్, కాసేపు ఫెయిల్యూరు అనేటువంటి వాటికి మధ్య ఒక పాయసంలో ఈగలా అయితే కొట్టుకుంటోందో అలాంటి స్థితిలో మన జీవ స్థితి ఉన్నది. అంటే మన జీవస్థితి అని కాదు, ప్రపంచంలో ఉన్న అందరి జీవుల యొక్క స్థితి అదే. ఎందుకు నాకు సంతోషం వచ్చిందో తెలియదు, ఎందుకు ఈ సమస్య రాబోతుందో తెలియదు. అంటే ఏంటి, ఎంత మనం భౌతికంగా అచీవ్ చేసినా ఏదో ఈ సంథింగ్ ఈజ్ దేర్, ఇది టెంపరీనే అనేటువంటి అవగాహన మనకు వస్తూనే ఉంటుంది. ఎందుకు, 5 సంవత్సరాల నాడు ఒక కరోనాని ఫేస్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఒమిక్రాన్ అన్నారు, ఏదేదో రకరకాల పేర్లు, ఇప్పుడైపోయి మళ్ళీ మొదలుపెట్టారు కరోనా అంటే. మరి ఇంతమంది, మరి ఇన్ని రకరకాల భగవతత్వాన్ని ప్రాసెస్ చేసే వాళ్ళందరూ ఉన్నారు కదా, మరి వాళ్ళందరిలో వచ్చి ఇదేం కాదు, ఇది నాకు తెలుసు అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏదో దానివల్ల అవుతుంది, దీనివల్ల అవుతుంది అనేటువంటి విషయం తప్ప నిజంగా సత్యం తెలిసి ఇలా ఉంటుంది అనేటువంటి వివరం సక్రమంగా చెప్పలేదు. అంటే నిజంగా చెప్పాలంటే దానికి కూడా మన ఋషులు కూడా ఇది సత్యం, ఇది అని వాళ్ళు కూడా 100% మనకేమో పెద్దగా క్లారిటీ ఇవ్వాల. కాకపోతే ఆ మహానుభావులు, మహామేధా సంపత్తులు వాళ్ళ పరమాత్మతత్వంతో దగ్గరగా ఉండి దర్శించంటే చూడటానికి అక్కడ ఏమీ లేదు, దర్శించింది ఏంటి, వాళ్ళు గ్రహించి వాళ్ళ బుద్ధితోటి ఇలా ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే మీరు ఇలా మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారో సత్యం ఏంటి అనేటువంటి విషయం మీరే అవగాహన చేసుకుంటారు. ఎప్పుడు అవగాహన చేసుకుంటారు, మీ బుద్ధికి కుశలత వచ్చిన తర్వాత చేసుకుంటారు అన్నాడు. మరి బుద్ధికి కుశలత రాకుండా ఆపుతున్నది ఏంది, నేనే శరీరం, నా కోరికలు, నా ఇంద్రియాలు అనేటువంటి ఒక చిన్న మానసిక స్థితిలో మనం ఎప్పుడైతే ఉన్నామో ఆ బుద్ధికి లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది కానీ బియాండ్ నాలెడ్జ్ లేదు. ఆ బియాండ్ నాలెడ్జ్కి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఏమేం చెయ్యాలి అనేటువంటి విషయాన్నే మన ఉపనిషత్తుల గురువులు మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు ఈ ఉపనిషత్తుల గురువులు అంటే ఎవరు, అసలు నిజంగా చెప్పాలంటే మనకి 4 వేదాలు ఉన్నాయి. ఏమేంటి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వాటికి అనుగుణంగా ఉపవేదాలు ఉన్నాయి, వేదాంగాలు ఉన్నాయి. వాటికి చివరి పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు. మీరు ఏ పుస్తకం తీసుకున్న ముందు మనం ఎలా కర్మ ఆచరించాలి,
ఆ తర్వాత ఎలా మనం ఉపాసన చెయ్యాలి, ఆ తర్వాత మళ్ళీ ఎలా మనం ఇంద్రియాలన్నది వాటి మీద సాధించాలి అని చెబుతూ చివరికి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఆ సత్యం ఏంటి అసత్యం ఏంటి అని చెప్పిన విషయాన్ని జ్ఞానకాండ అన్నారు. ఏ పుస్తకంలోనైనా కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ ఉంటాయి, భక్తి ఇవన్నీ కలిపేసి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన జ్ఞానం ఏంటి? నిజం చెప్పాలంటే 1108 ఉపనిషత్తులు ఉంటే 108 ఉపనిషత్తులు ట్రేస్ అయితే భాషా వ్యవహారం వచ్చిన తర్వాత మన వ్యాస మహాముని వీటన్నిటిని సంకలనం చేసి, అందుకని ఆయన పేరు వేదవ్యాసుడు, రాసి చివరికి ఏం చేస్తున్నాడు, ఈ ఉపనిషత్తులకు సపరేట్గా భగవద్గీత అనేటువంటి ఒక పుస్తకం ప్రాసెస్ చేయడం జరిగింది. ఏంటి? బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తుల సారం మాత్రమే ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయాన్నే శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే మనం పరిశోధించి కనుక్కోగలిగినటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇందులో ఎక్కడ స్టోరీలు చెప్పాల, ఒకే ఒక స్టోరీ చెప్పారు. ఎవరి స్టోరీ? మన స్టోరీ చెప్పారు. మనకి ఇది వింటుంటే ఇది మన స్టోరీయే కదా అనేటువంటి అవగాహన మనకి వస్తుంది. ఈ అవగాహన రావడంలో ఏంటి? అన్ని సమస్యలకి మూలం ఫస్ట్ చాప్టర్లో చెప్పినట్టు ఐడెంటిటీ పోగొట్టుకోవాలి అంటే నీ చేతిలోనే ఉన్నటువంటి నీ మనస్సుని ఒక విషయం మీదకి నువ్వు తీసుకొని వస్తే నువ్వు ఓపెన్ చేసినటువంటి విండోస్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అవన్నీ డిలీట్ అయిపోయావో నువ్వు ఆ జ్ఞానస్థితిలో ఉంటే అప్పుడు నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటావు, దుఃఖం అనేది లేకుండా పోతుంది అంటాడు. అంటే మన సమస్య కారణం ఏంటి? ఎక్కువ ఆలోచనలు, దుఃఖం. ఈ ఎక్కువ ఆలోచనలు, దుఃఖంలో నుంచి బయటపడాలంటే ఒకే ఒక విషయం మీద మాత్రం నువ్వు మనసు పెట్టి కూర్చోవాలి. దాన్నే క్లారిటీ అన్నాడు. అంతే కదా? ఒకే ఒక విషయం మీద మనసు పెట్టగలిగితే ఇంకా మనకి ఏముంటుంది? తర్వాత ఇంకొకటి ఏంది, మనకి వేరే ఎప్పుడో జరిగిపోయిన విషయాల్లో మనకు ఉండడానికి ఏమీ అవకాశం లేదు. తర్వాత జరగబోయే విషయంలో మనం ఏదో జరగబోతుంది, అక్కడ ఉండడానికి అవకాశం లేదు. కానీ మన ప్రస్తుతం ఉన్నది మన చేతిలో ఏంటి? ప్రస్తుతం ఉన్నది అంటే ఏంటి? మనకి ఛాయిస్ లేదు. మనం ప్రస్తుతంలోనే జీవించాలి, అంతే కదా? అప్పుడు నేను భలే జీవించానండి, రేపు భలే జీవిస్తాను అని ఏమైనా చెప్పడానికి అవకాశం ఉందా? ఏమీ లేదు. మన చేతిలో ఉన్న ఒకే ఒక వ్యవహారం మన మనస్సు ఉంది, మన ప్రాణశక్తి ఉంది, మన శరీరం ఉంది, నెక్స్ట్ మన ప్రస్తుతం ఉంది. ప్రస్తుతంలో కనుక మనం ఉంటే మన మనస్సు వెనక్కి వెళ్ళదు. అది చేసామనే టెన్షన్ ఉండదు, అహం రాదు. అలాగే మన మనసు కనుక భవిష్యత్తుకి వెళితే ఏదో జరగబోతుంది అనేటువంటి ఫియర్ ఉండదు. నిజం చెప్పాలంటే ఈ సృష్టికి కారణం, సృష్టి వ్యక్తం అవడానికి కారణం అజ్ఞానం అన్నాడు. ఏంటి అజ్ఞానం ఎందుకు వచ్చింది? ఒకటేమో భయము, రెండు కోరిక. మరి ప్రపంచ మామూలు సమిష్టి సృష్టికి రావడానికి కారణం ఏంది? సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన, అనుభవం కోసం ఆ సృష్టి వ్యక్తమైంది అంటారు. దాన్ని మాయా అన్నారంటే ఏంది? అదేమీ లేదు, ఉన్నట్టుగా కనపడుతుంది అనేది వ్యవహారం. దాంట్లో నుంచి ఏమేమి వ్యక్తమైనవి? అష్టప్రకృతులు అంటే పంచభూతాలు, ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారం, వాటితో పాటు జీవ చైతన్యం వ్యక్తమైంది. మనము జీవ చైతన్యం అంటే మనం కాన్షియస్నెస్. ఆ కాన్షియస్నెస్ని రకరకాల పేర్లతో చెప్పున్నాడు. ఏం చెప్పారు? ఆత్మ, అనాత్మ అన్నాడు. అనాత్మ అంటేనేమో మన శరీరం, వాటికి సంబంధించింది. ఆత్మ అంటే జ్ఞానం, అనాత్మ అంటే బోలెడు విశేషాలు. ఆత్మ అంటే నశించదు, ఉండదు, మార్పులు లేదు, గిరుపులు లేదు, ఒకటే అన్నాడు. తర్వాత సామాన్యం, విశేషం అన్నాడు. సామాన్యం అన్నా కానీ అందులో కూడా ఏ మార్పులు చేర్పులు ఉండవు, కానీ విశేషాలు, బోలెడు విశేషాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకేమన్నాడు? స్వరూపం, స్వభావం అన్నాడు. స్వరూపం అన్న ఆత్మనే అర్థం, జ్ఞానం. ఆ తర్వాత ఇంకేమన్నాడు? ఇప్పుడు మళ్ళీ మనం చదువుతున్న భగవద్గీతలో క్షేత్రం, క్షేత్రజ్ఞత అన్నాడు. ఆ తర్వాత అక్షర పరబ్రహ్మం అన్నాడు. తర్వాత విభూతి పాదం అన్నాడు. ఈ మొత్తం ఏం చెప్పినా, యోగ వాసిష్టానికి వెళ్ళినా, ఈ భగవద్గీత తీసుకున్నా, ఆ తర్వాత మన విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోకస్ అంతా కూడా రెండింటి మీదనే ఉంది. మన దగ్గర ఉన్నవి కూడా ఆ రెండే. ఏంటవి? ఒకటి మనకు ఆలోచన శక్తి, జ్ఞానశక్తి ఉంది. రెండోది ఏమో మన దగ్గర ప్రాణశక్తి ఉంది. ఈ ప్రాణశక్తి, ఈ ఆలోచన, జ్ఞానశక్తి కలిపి శరీరం ద్వారా పనులు జరుగుతున్నాయి, అది అహంకారం. అందుకనేమో ఈ ప్రాణశక్తికి ఏమో క్రియాశక్తి అమ్మవారిని పెట్టారు మనకు అర్థం కావడానికి. ఈ జ్ఞానశక్తినేమో అయ్యవారని పెట్టారు. అంటే రెండు మళ్ళీ నిర్గుణమే, అవి వాటికి రెండు ఆకారాలు లేవు. ఇప్పుడు నా శరీరానికి మాత్రమే వ్యక్తమవుతున్నటువంటి వ్యవహారం అర్థమవుతుంది. నేను ఎంత శక్తివంతంగా ఉన్నాను అనేటువంటి విషయం ఎలా అర్థమవుతుంది? మనం చేస్తున్నటువంటి పని వల్ల వ్యక్తమవుతుంది. నేను మంచి జ్ఞానశక్తిలో ఉన్నానని ఎలా అర్థమవుతుంది? మనం చేసే ఆలోచన, మనం మాట్లాడే మాట, మనం చేసే పని వ్యక్తం అవుతాయి. ఇవే ఉన్నాయి. అందుకని వీటికే మూడే చెప్పారు. 3 గుణాలు, సత్వతమ రజోగుణాలు,
3 అవస్థలు ఏంది, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, ఆ తర్వాత 3 స్థితులు, స్థూల సూక్ష్మ కారణం, ఆ తర్వాత ఇంకోటి ఏంది ఓంకారం, ఓ ఆ 3 ఒకటి, తర్వాత మళ్ళీ సృష్టి స్థితి లయ. కాకపోతే వీటన్నిటికీ ఏం చేశారంటే పేర్లు పెట్టారు. ఎవరికి తోచిన పేరు మా మహానుభావులు వాళ్ళు పెట్టారు. మనం ఏ బుక్ అయినా చదువుకునేటప్పుడు, ఏమైనా అర్థం చేసుకునేటప్పుడు అల్టిమేట్గా అయింది దాన్ని డీకోడ్ చేసుకోమంటారు. డీకోడ్ అంటే ఏంటి, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అన్నారు. బ్రహ్మ సృష్టి వ్యక్తమైంది, విష్ణుమూర్తి మెయింటైన్ చేస్తున్నాడు, లయం అవుతుంది, రుద్రుడు అంటే అర్థమైంది. ఇప్పుడు మనం కూడా వచ్చాము, ఉంటున్నాము, తింటున్నాము, బాగానే గడుపుతున్నాము, ఆ తర్వాత మనం కూడా లైవ్ అయిపోతాం. ఈ మూడిటికే ఆ పేర్లు పెట్టారు అని. కాకపోతే అసలు పేర్లు ఏంటి, ఈ పేర్లు పెట్టిన ప్రతిదీ నామరూపాలన్నీ కూడా ప్రకృతే. పరమాత్మ తత్వానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, కదలదు, మెదలదు, ఒకే చోట స్థిరంగా ఉన్నటువంటి కరెంటు లాంటి శక్తి. ఇప్పుడు మనదంతా ప్రకృతే. ఈ ప్రకృతి ఏమనుకుంటూ మన స్థితి ఏంటి, ఈ ప్రకృతినే సత్యం అనుకుంటూ దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఇది శాశ్వతం అని కాసేపు, అశాశ్వతం అనే విషయం కాసేపు గొడవగా ఉన్నాం. ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి, ప్రకృతిని నువ్వు వాడిస్తూ, ఎందుకు లోపల ఉన్నటువంటి నీ స్థితి భగవతత్వ స్థితే. ప్రకృతిని నువ్వు వాడిస్తూ, ప్రకృతితో నువ్వు ఆడుకుంటూ నీ జీవితాన్ని ఒక ప్లేలాగా, ఒక గేమ్ లాగా గడిపేస్తూ పని అయిపోయిన తర్వాత ప్రకృతి ఎట్లానో ఉండదు, వెళ్ళిపోతుంది. కానీ లోపల ఉన్నటువంటి నీ జ్ఞానస్థితి అనేది నిరాకారం, అది ఆ స్థితిలో ఉంటుంది. ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ భగవద్గీత మనకి చెప్పడం జరిగింది. మన సృష్టికి కారణం అజ్ఞానం అనుకున్నాం కదా, ఈ అజ్ఞానానికి కారణం 1 భయము, 2 కోరిక. అంతేకాదు మనమే అబ్జర్వ్ చేయండి, ఖాళీ లాంటి ఆకాశం లాంటి అమ్మ ప్లేస్ పొట్టలో ఖాళీయే కదా, దాంట్లో నుంచి వచ్చాము, వస్తూనే భయపడ్డాము, భయపడుతూ ఏం చేసాము, ఏడిచాము, ఏడుస్తున్నప్పుడు మన నోటికి తీసుకెళ్ళి తగిలిచ్చారు. ఈ 2 మనకి ఎవరు నేర్పించలే. అంటే పాలు తాగడం ఎవరైనా నేర్పించారా, ఏదో ఇలా ఉంటే బాగుంటుంది అనేది 1-2 సార్లు చెప్పడం, అదే ట్రై చేస్తుంది. అంటే ఏంటి, ఈ భయము కోరిక ఎలా అయిపోయింది, పుట్టినప్పుడు ఉన్నటువంటి ఈ భయం కోరిక కొంచెం పెరుగుతూ చివరి స్థితికి వచ్చేటప్పటికి అది మరీ తీవ్రమైపోతుంది. ఇప్పుడు పెద్దతనం వచ్చిన తర్వాత చూడండి, కొంచెం కాలు కింద పెట్టడానికి వణికిపోతారు, ఏమవుతుంది, చచ్చే కదా పోతాము, అలాంటివి ఏమి ఉండవు. తర్వాత ఏంటి, నాలుక మళ్ళీ టేస్ట్ బడ్స్ తగ్గిపోతాయి, ఇంకా అవి తినాలని కోరిక. మీరు అబ్జర్వ్ చేయండి పక్కనే ఉండి. అంటే అర్థం ఏంటి, అది ఎవరి తప్పు కాదు, ప్రకృతి. అంటే ప్రకృతిలో నుంచి మనం బయటపడలేకపోవడం. ఇప్పుడు ఈ భగవద్గీత మనకి చెప్పింది ఏంటి, ప్రకృతిలో నుంచి మనం ఎలా బయటపడి మనం ఆ జ్ఞానస్థితిలో ఉండాలి అనేటువంటి విషయం చెప్పింది. ఆ జ్ఞానానికి ఏం కోరికలు లేవు, గుణాలు లేవు, అంతే కదా, సత్వతమ రజోగుణాలు ఏమైనా అక్కడ ఉన్నాయా, కాకపోతే ప్రకృతి అంటే ప్రకృతి సంగతి అక్కడ తెలుసు. కానీ మరి ఎందుకు వచ్చింది అసలు సృష్టి అంతా, అనుభవం కోసమే వచ్చిందన్నాడు. మరి ఈ అనుభవాలన్నీ ఎవరివి, నిజంగా చెప్పాలంటే అనుభవం ఉంటే బాగుంటుంది అని భగవతత్వమే ఆలోచన చేసి ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నాము, ప్రతి అనుభవం నాది అని మనం నెత్తినేసుకుంటున్నాం. కానీ అనుభవాలన్నీ ప్రకృతివి అనుకుంటే, నేను భగవతత్వం అనుకుంటే ఆ అనుభవాలు అనుభవిస్తాం. ప్రస్తుతంలో ఉండి జరిగిపోయిన విషయానికి టెన్షన్ పడడం, జరగబోయే విషయానికి కంగారు పడడం. ఎందుకంటే అది భూతకాలం, ఇది భవిష్యత్తు, మాయ. అందుకని నడిపిస్తున్నదంతా ఏంది, ఉండడం, ఈ ఉండడం అనేటువంటి విషయాన్ని మనకి తెలియడం అంతే. అంటే సృష్టి మొత్తానికి కారణం ఈ నా శరీరం అనేది ఉండడం, ఈ ఉన్న నా శరీరం గురించి నా జ్ఞానానికి తెలియడం. ఇదే చెప్పారబ్బా, అంతకంటే ఇంక పెద్ద కొత్తగా ఏం లేదు. కాకపోతే ఈ మనసు పరికరాన్ని బ్రహ్మాండంగా ఒక ప్లేలాగా దీన్ని ఎలా ఆడించగలగాలి అంటే దానికి ఉన్న ఒక మార్గం, జ్ఞాన మార్గం. ఏంటా జ్ఞానం, భగవద్గీతలో చెప్పిందంతా కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం చెప్పినా అల్టిమేట్ ఎక్కువ స్టాండ్ అయిందంతా జ్ఞానమే. అంతే కదా, మనం నేర్చుకుంటున్నాము, దేంతో నేర్చుకుంటున్నాము, మన మనసుతోనే కదా నేర్చుకోవడం. శరీరం ఏమన్నా నేర్చుకుంటుందా, నేర్చుకున్నది మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాం, ఆలోచనలో నుంచి మాట వస్తుంది. అంటే ఏంటి, అంత జ్ఞానం అంతా లోపల, డిజైనింగ్ అంతా లోపల, ప్లానింగ్ అంతా లోపల, యాక్షన్ అంతా శరీరం. జస్ట్ ఇది జడం అనమాట. దీనికి ఎనస్థీషియా ఇస్తే దీనికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అందుకని మనం ఏం చేయాలి, మన మనస్సు అనే దానికి మనం విక్టిమ్ కాకుండా మనసును మనం ఆడించగలగాలి. ఇప్పుడు మన సమస్య ఏంది, వీఆర్ విక్టిమైజ్డ్ బై అవర్ మైండ్, వీఆర్ విక్టిమైజ్డ్ బై అవర్ బాడీ. అంతే కదా, బాడీ ఎక్సర్సైజ్ చేస్తామనుకుంటాము, చేయలేము, చేస్తామని అనుకుంటాం, చేయలేకపోగా జస్టిఫికేషన్ మొదలు పెడతాం. చేసేంది, వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేశారు, వాళ్ళు వెంటనే చచ్చిపోయినారు, ఎలానో పోయేదే కదా, 4 రోజులు ఉండేదానికి ఎందుకు, ఇట్లాంటివంతా దాన్ని ఏమంటారు, వేదాంతం అంతా వస్తూ ఉంటుంది. ఎందుకు, ఆ జస్టిఫికేషన్కి మనం వచ్చామంటే
మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోయినట్టే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? భగవద్గీత మనకేం చెప్పింది? నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నువ్వు పెంచుకో, నువ్వే ఆత్మవి, నీకు నాకు డిఫరెన్స్ లేదు, నీ జన్మలు నీకు తెలిసి చావడం లేదు, నా జన్మలు నాకు తెలుస్తున్నాయి. ఎందుకు తెలుస్తున్నాయి? నా జన్మ దివ్యత్వం, కోరిక కోసం నా జన్మ రాలే, నీ జన్మ కోరిక కోసం వచ్చింది. ఆ కోరికలను సమత్వ స్థితిలో తెచ్చుకో. భోజనం చేయొద్దల్లా, మంచినీళ్ళు తాగవద్దల్లా, బట్టలు కట్టుకోవద్దల్లా, బంధువులతో తిరగద్దల్లా, కానీ అవి నిన్ను ఇబ్బంది పెట్టే స్థితికి నువ్వు తెచ్చుకోవాకు. ఇప్పుడు ఒకటి లేదు లేకపోయి నీ క్యాఫర్ పడతా, ఇంకోటి దానికి పోదాం, బోలే ఆప్షన్స్ ఉన్నాయి కదా, చాయిస్లు ఉన్నాయి కదా, అలా ఏమనుకో. అదే కావాలి, అదే కావాలి, నేను ఇలా అయితే ఉంటాను, అలా అయితే ఉంటాను, ఈ మనుషులు నాకు ఇలానే నచ్చుతారు, అలానే నచ్చుతారు, ఇవన్నీ వేసుకొని పెట్టుకొని ఆ మనసు మీద బోలెడు విండోస్ ఓపెన్ చేసుకొని గడబిడగా బతుకుతున్నాం. ఇప్పుడు భగవద్గీత చెప్పింది, ఈ విండోస్ అన్నిటినీ క్లోజ్ చేయి, సెలెక్ట్ చేయి, డిలీట్ చేసి పడే, ఒక్క విషయానికి రా. ఏందా ఒక్క విషయం? నువ్వే భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్ము. ప్రస్తుతం నువ్వు నమ్మకపోవచ్చు, ఎందుకంటే ఎన్నో అలవాట్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చాం కదా, కనీసం యాక్సెప్ట్ చెయ్యి, దాన్ని మొదలుపెట్టు, దాన్ని పట్టుకొని దాని మీదనే ఫోకస్ పెట్టు. నువ్వు దేని మీద అయితే నీ మనసు ఫోకస్ పెడుతుందో అది గట్టిగా పట్టుకుంటుంది. మనసుకు ఆ లక్షణం ఉంది. తర్వాత మనసుకి ఇంకా నెగటివ్ లక్షణాలు కూడా ఏమున్నాయి? మనసు ఎక్కువసేపు దేని మీద ఉండలేదు, కాలంలో ఉండలేదు, మనుషులతో ఉండలేదు, వస్తువులతో ఉండలేదు. అలాంటి వస్తువులతో, కాలంతో, టైంతో ఉండలేని మనసుని నువ్వు జాగ్రత్తగా పెట్టి కూర్చోబెట్టు. ఒక గంట కూర్చోబెట్టు, ఒక ప్లేస్లో కూర్చోబెట్టు, ఒక వస్తువుతో కూర్చోబెట్టు. ఏంటి ఆ వస్తువు? నా దగ్గరే భగవతత్వం ఉంది అనేటువంటి విషయంగా కొంతసేపు కూర్చోబెట్టి, ఆ కూర్చున్నప్పుడు నీ మనసు ఉన్నటువంటి నీ ఆ ప్రశాంతతని తర్వాత కూడా నువ్వు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఇదేదో ఒక రోజులోనూ 10 నిమిషాల్లో చేసే సాధన కాదు. నీకు కంప్లీట్గా నీ పరమాత్మ తత్వాన్ని నువ్వు కంప్లీట్గా ఉన్నాను అనే విషయం అవగాహనకు వచ్చిందాకా ఉండడం అయితే ఉన్నదిగా, శరీరం ఉంది, భగవతత్వం అంతా ఉంది, కానీ మనకు తెలియడల్లా. కంప్లీట్గా తెలిసిందాకా ఆ ఆత్మానందాన్ని అనుభూతి చెందేంత వరకు నువ్వు చేసుకుంటూనే పో. ఈ చేసుకుంటూ పోవడంలో నీ దగ్గర ఉన్నటువంటి నీ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఫస్ట్ అనుష్ఠానంగా మొదలుపెట్టుకో. ఏదో చిన్న విగ్రహం ముగ్గురో పెట్టుకొని చేసుకుంటూ, తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఏదైనా జపం చేసుకో. అదైన తర్వాత కొంచెం మనసు నిలబడుతుంది. ఆ తర్వాత నువ్వు చేస్తున్న ప్రతి పని భగవతత్వానికి వ్యక్తం అవుతుందనేటువంటి భావంతో చేయడం మొదలుపెట్టావంటే దానికి వచ్చే లాభ నష్టాల గురించి నువ్వు పట్టుకో. ఎందుకంటే నీ కోసం నువ్వు చేయటం లేదుగా, నువ్వు జరుగుతున్నదల్లా కూడా పక్క వాళ్ళ కోసం, భగవతత్వం కోసం చేస్తున్నప్పుడు దీనికి అందులో నీకు లాభ నష్టాలు ఏమున్నాయి? అయిపోతాయి. నేను 24 గంటలు ఇబ్బంది పెట్టేది పంచభూతాలతో తయారైనటువంటి శరీరం, నీకు జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు, తర్వాత నీ మనసు అది మంచిది ఇది మంచిది అని పెడుతోంది. నీ బుద్ధికి కొద్దో గొప్ప వివేకం వైరాగ్యం వచ్చిందంటే నీ ఇంద్రియాలు అటు ఇటు చూడడం మానేస్తాయి. మనసుకు వచ్చేటువంటి వికల్పాలు ఆగిపోయి నువ్వు ఏ సంకల్పం, ఏ పని చేయదలుచుకుంటే ఆ పని ఫోకస్ పెట్టడం ఎప్పుడు జరుగుతావు? నీ మనసు మీద నువ్వు పని చేసుకొని శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన ఇవన్నీ దాటి సమస్థితికి వచ్చినప్పుడు నిశ్చలంగా నీ మనసు ఉంటుంది. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో అప్పుడు నీకు అనన్య భక్తి, నాకు ఇంకేం అవసరం లేదు అనేటువంటి ఒక హయ్యెస్ట్ విషయాన్ని పట్టుకున్నావంటే చిన్న విషయాల గురించి నువ్వు బెంగపడక్కర్లా. క్యాజువల్గా నీకు ఒక ఆలోచన వచ్చినా అది మెటీరియలైజ్ అయిపోతుంది. ఎందుకు? దైవత్వం అనేది బయట లేదు, నువ్వే దేవుడివి. కాకపోతే నాలో దైవత్వం ఉంది అనేటువంటి విషయాన్ని నేను 100% నమ్మడల్లా. అందుకని ఏం చెప్తున్నారు? భావశుద్ధి అంటున్నారు. భగవతత్వం ఉందని ఎవరు అనుకుంటున్నారు? భావమే. ఈ శరీరమే సత్యమని ఎవరు అనుకుంటున్నారు? భావమే. అందుకని ఏం చెప్తున్నారు? నువ్వు ఏం చేసినా మంచి భావాలు పెట్టుకో. మంచి భావాలు పెట్టాలి అంటే లోపల నీకు మంచి ఆలోచనలు ఉండాలి. మంచి ఆలోచనలు ఉండాలి అంటే నువ్వు పాతకాలంలో తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలన్నింటిలో నుంచి నువ్వు బయటికి రావాలి. పాతకాలం జ్ఞాపకాల్లో నుంచి బయటికి రావాలంటే నువ్వు ప్రస్తుతంలో 100% నువ్వు ఉండగలగాలి. ప్రస్తుతంలో నువ్వు 100% ఉండగలగాలంటే నాదేం లేదు, ఉన్నదంతా ఆ తత్వం అనేటువంటి భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు 100% నమ్మాలి. అలా నమ్మే విషయాన్ని భగవద్గీత నిజం చెప్పాలంటే చెప్తోంది, జ్ఞానం గురించి చెప్తుంది. ఏంటి దీనివల్ల ఏమొస్తుందంటే మనసుకు ఉన్నటువంటి కల్మషాలు, ఆలోచనలు, భయాలు, కోరికలు అవన్నీ పోతాయి. అవన్నీ పోయినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. దానికే వాళ్ళ అద్వైత వేదాంతంలో బోలెడు ఉదాహరణలు చెప్పారు. బిందువు, దర్పణం అంటే అద్దం. అన్నీ అద్దంలో బోలెడు బొమ్మలన్నీ పడున్నాయి. ఇప్పుడు మన అద్దం కనుక స్వచ్ఛంగా ఉంటే అన్ని బొమ్మలు పడవు. ఉండేది ఒకటే బిందువు, భగవతత్వానికి సంబంధించినటువంటి బిందువు ఒకటే మన దగ్గర ఉంటుంది. అలాగే నీళ్ళు ఒకటే, సముద్రం ఉన్నాయి, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి. అలలే సత్యం అనుకున్నప్పుడు అలలు కొట్టుకుంటాయి. అలలు ఉన్నది సముద్రంలో, సముద్రం ఉంది నీళ్లలో. అంతా నీళ్ళే అనుకున్నప్పుడు ఇంక
ప్లాట్లే ఉంటాయి, ఉన్నదంతా ఒకటే అని వాళ్ళు చెప్పదలుచుకున్నారు. అట్లాగే మట్టి ఒకటే, కుండలు పోలేడు. అంతే కదా, కుండ పగిలిపోయినా అది మట్టిలోకి వెళ్ళిపోతుంది తప్ప సమస్య లేదు. అలాగే మనమంతా ఆకాశం ఖాళీలో ఉన్నాం, అన్నీ మనలోనే ఉన్నాయి, మనం ఎందులో లేము. అంటే మనమంతా ఎవరు, మళ్ళీ మనమంతా ఆ భగవతత్వంలోనే ఉన్నాము. మనం కూడా పాటని పాట భగవతత్వం అనుకున్నప్పుడు ఈ ప్రకృతికి సంబంధించిన ఏవన్నీ కూడా సహజం. ఏదో చేశాము, శరీరం ద్వారా అయిపోయింది, దాని గురించి పెద్ద గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనే విషయం భగవద్గీత చెప్పింది. ఒక్కసారి నేనే పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞానం నీకు వస్తే నీ కర్మ టక్క దగ్ధమైపోతుంది. అందుకని నీకు ఆగామి లేదు, తర్వాత ఇంకోటి ఏంటి, సంచితం లేదు, ప్రారంధం లేదు. ప్రతి వాళ్ళు మాది ప్రారంధం అండి, ప్రారంధం అనుభవిస్తున్నావుగా అంటే ప్రారంధం అనుభవించడం అంటే మనం ప్రస్తుతంలో ఉన్నాం. ఎప్పుడైతే నేనే ఆ తత్వస్థితి అనుకున్నప్పుడు నీకు ఇంకా ఆగామి లేదు, సంచితం లేదు. ప్రారంధాన విషయం ఏమనుకుంటావు, అంత భగవతత్వంలో భాగం అనుకుంటావు. ఏది ఇచ్చినా ప్రసాదం అనుకుంటావు, మంచి లేదు, చెడు లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, అంతా భగవతత్వంలో భాగమే అనుకుంటావు. అనుకున్నప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉంటుంది, దేని మీద ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, 1 నుంచి 6 వరకు భక్తి కర్మ వాటి గురించి చెప్పారు. 7 నుంచి 12 వరకు భక్తి యోగం చెప్పాడు. ఇప్పుడు 13 మనము క్షేత్రజ్ఞ యోగం, జ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. 18 వరకు జ్ఞానం చెప్తాడు. కాకపోతే ఏంది, ఆల్మోస్ట్ ఆ ఎండ్కి వచ్చాము. చాలాసార్లు ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాము. అయినా కొత్తగా ఎవరైనా పొరపాటున భగవతత్వం దయ వల్ల వింటే కంటిన్యూషన్ ఉంటుందని తప్ప ఇంతకంటే ఇక్కడ ఏం లేదు. ఇది కూడా నేను గుర్తు చేసుకున్నట్టుగా కూడా ఉంటుంది. ఇది వేరే వాళ్ళ కోసమని కూడా కాదు కదా, మన సత్సంగం అనమాట. ఆ తర్వాత ఇక్కడ క్షేత్రం అంటే ఏంటి, 24 తత్వాలతో పంచభూతాలతో తయారైనటువంటి శరీరం, పంచకోశాలు, ఆ తర్వాత తన్మాత్రలు అంటే జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత శబ్దస్పర్శ రూపరసగంధాలు వాటి క్వాలిటీసు, వాటితో తయారైనటువంటి శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు, ఇష్టం అయిష్టం, సుఖము దుఃఖము, ఆ తర్వాత స్థూలత్వము, చైతన్యము, తర్వాత ధృతి అన్నాడు. ఇవి లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఏం చేయాలి మనము, ఈ జ్ఞానం అన్నాడు. ఇది క్షేత్రం యొక్క స్థితి. మరి జ్ఞాన లక్షణాలు ఏంటి, అందుకని క్షేత్రజ్ఞత అంటే జ్ఞానం ఏంటి. మరి ఆ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. భక్తి యోగం, కర్మయోగం అన్నిట్లో చెప్పినటువంటి జ్ఞాన లక్షణాలు సేమే. అన్నిటికీ మూలం ఐడెంటిటీ కాబట్టి ఐడెంటిటీ పోగొట్టుకో. ఆ తర్వాత ఎప్పుడైతే నీకు ఎక్కువ ఐడెంటిటీ ఉంటుందో డంబానికి వెళ్తావు, గొప్ప పోతావు, గర్వానికి పోతావు. అవన్నీ అవసరం లేదు. కొంచెము అంటే ఏంటి, వినయం అంటే ఏం లేదు, నేనే అంతా భగవతత్వం అంటే ఎవరి మీద ఎవరికి అక్కడ గొప్ప పోతుంది. తర్వాత నేను తిప్పేదంతా నీ ఇంద్రియాలు, నీ మనస్సు, వాటిని జాగ్రత్త చేసుకో, బ్యాలెన్స్ స్థితికి రా. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు, క్షమ, అహింస వద్దు. అంటే ఏంటి, నీ మనసుకి అశాంతి చేసే పని దేనికి వెళ్ళకు. ఎప్పుడైతే నీ మనసు అశాంతి, ఎప్పుడు అశాంతి వస్తుంది, కోరికుంటుంది, తీరకపోతే అశాంతి, తీరితే ఆశ, అంతేగా మనకి. ఆ తర్వాత తీరుతుందో తీరదో అని భయం. ఇవేగా మన లక్షణాలు, వేరే లక్షణాలు ఏమున్నాయి, ఈ మన లక్షణాలే భగవద్గీతలో చెప్పాడు అని. అందుకని ఏం చెప్తున్నాడు, అందుకని ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం ఎగిరిపోతుంది. అంతే కదా, మన జన్మకు కారణం అజ్ఞానమే కదా అని చెప్తూ క్షేత్రం గురించి చెప్తూ, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, సర్వత్రా వ్యాపించినటువంటి ఆది అనాది అయినటువంటి భగవతత్వం, నిరాకారం. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ప్రకృతి పురుషుడు అంతా, సృష్టి అంతా ప్రకృతిలాగా వ్యక్తమైంది అని చెప్తున్నాడు. తర్వాత ఈ పరమాత్మతత్వాన్ని మనం ఎలా గ్రహించాలని చెప్పాడు. కొంతమంది ధ్యానం చేసి మనసులోకి గ్రహిస్తారు, కొంతమంది యోగం చేసి ఆలోచనలను ఆపేసుకొని ఒకటే ఉంది కదా అని గ్రహిస్తారు, అనన్య భక్తితోటి ఇంకొకరు గ్రహిస్తారు అని నిన్న చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, ఒకవేళ వాళ్ళు ఇవన్నీ చెయ్యలేకపోయినా సత్యం తెలుసుకున్నాము అనుకున్న వాళ్ళ విషయాన్ని కనుక గ్రహించి చెప్పగలిగితే అది విని దాన్ని ఆచరించిన భగవతత్వస్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది అని నేను చెప్పటం జరిగింది. ఆ తర్వాత ఇవాళ 26 చదువుదాం. 26లో ఏం చెప్తున్నాడు, స్థావర జంగమ ప్రాణులన్నీయును క్షేత్రజ్ఞ సంయోగం వలనే ఉత్పన్నమగునని ఎరుగుము. అంటే ఉండడము తెలియడము, అంతే కదా. ఊరికనే ఉండడం ఉంది, తెలిసేవాళ్ళు లేరు, విషయం ఏమీ లేదు, ఇంకా ప్రకృతే లేదు, ఉండడం లేదు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ సృష్టికి అవకాశమే లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, క్షేత్రజ్ఞ సంయోగం వలనే చరాచర సృష్టి అంతా జరిగిందన్నాడు. చరాచరం అంటే స్థావరం జంగం. స్థావరం అంటే ఏంటి, కదలకుండా ఉండేవి. ఇప్పుడు చెట్లు చామలు ఇవి కదలవు కదా పాపం. ఇక్కడ పెట్టాము, నా ఇష్టం వచ్చిన చోట మారుస్తున్నాను, పెట్టిన చోటే ఉంటుంది, వీటిని స్థావరాలు అన్నారు. అలాగే కొండలు,
అవన్నీ స్థావరాలు. జంగమాలు అన్నారు. జంగమాలంటే ఎవరు? కదిలిపోతూ ఉండేవాళ్ళు. పాతకాలంలో కూడా ఎవరినన్నా ఇంట్లో ఉండకుండా తిరిగేవాళ్ళని అంటుండేవాళ్ళు. వీళ్ళంతా జంగాల వాళ్ళు, జంగం జాతర అంటుండేవాళ్ళు. అంటే ఏంటి, ఎక్కడికక్కడ సామాన్ వేసుకోవటం వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరు అలాంటి వాళ్ళు అఫ్కోర్స్ ఐ డోంట్ థింక్ సో ఉండరు. అంటే ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకి ఒక పాపం ఒక గృహం అంటూ ఏం ఉండేది కాదు, అంతా తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఈ స్థావరాలు జంగమాలు అంటే అని అప్పుడు అర్థం, కానీ నిజమైన అర్థం అది కాదు. జంగమాలంటే కదులుతూ ఉండేవాళ్ళం, మనమందరం జీవులమందరం కదిలేవాళ్ళం అనమాట. ఏంటి, చీమ దగ్గర నుంచి మనిషి వరకు అంతా జంగమాలంటే ప్రాణం ఉన్నటువంటి కదలికమైనటువంటి వస్తువులు. ఈ స్థావరాలు జంగమాలు ఎలా వచ్చాయి? క్షేత్రజ్ఞత వల్లనే వచ్చాయి. ఒక్క క్షేత్రం వల్ల ఏమీ రాదు. ఏంటి, ఎందుకు రాదు? క్షేత్రం ఉంది, ఉండడమే ఉంది. క్షేత్రజ్ఞత అంటే ఏంటి? ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే, ఆ రెండిటి కలయిక వల్ల మాత్రమే ప్రకృతి వ్యక్తం అవ్వడం జరుగుతుంది అన్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు, ఆకాశం లాంటి నిరాకారమైనటువంటి శక్తిలో నుంచి వ్యక్తమైంది ప్రాణం. ప్రాణం అంటే చైతన్యం, అంటే కాన్షియస్నెస్ అనుకుందాం, చైతన్యం అనుకుంటాం. దాని గురించి ఇంకా అవగాహనకు వచ్చింది ఎవరికి? మనసు బుద్ధికి వచ్చింది అంటారంటే బుద్ధికి వివరం తెలిసిందనమాట. అంటే ఏం లేదబ్బా, ఉండడము, తెలియడము, తర్వాత ప్యూర్ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, అంత చైతన్యం అంటే ఏం లేదు. చైతన్యం అంటే ఒక శక్తి, అంతకంటే పెద్ద పదం ఏం లేదు. శక్తి, జ్ఞానం, అంతకంటే ఇప్పుడు మన సృష్టికి కారణం ఏంటి? జ్ఞానము, శక్తి, అంతే కదా. ఇప్పుడు నేను ఎలా పుట్టాను? అమ్మ వాళ్ళ శక్తి జ్ఞానం వల్లనే పుట్టడం జరిగింది. అల్టిమేట్ ఏంది? ఉన్నదంతా రెండే, ఒకటి శక్తి, ఒకటి జ్ఞానం. మన మహానుభావులు, మన ఋషులు ఆ రెండింటిని బేస్ చేసుకొని శక్తికి అమ్మవార్లని 7-8 అమ్మవార్లు, ఆ తర్వాత నవరంధ్రాలు, నవరాత్రులు, అవన్నీ ఏంటి, మనలో ఉన్నటువంటి ప్రాసెస్లే అన్నీ, అంతకంటే వేరే ఏం లేదు. అది మీరు జరుగుతున్నప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి విషయం అర్థమవుతుంది. అంటే ఏంటి, ఆ జ్ఞానము, ఆ శక్తే నడిపిస్తున్నాయి మనని కూడా. అంతే కదా, లోపల ఉన్నది ప్రాణశక్తి ఉండబట్టే బతుకున్నాము. లోపల జ్ఞానం, ఇదిగోనమ్మా ఈ పుస్తకం చదువు, లేదా ఇది తిను అని చెప్తున్నందువల్లనే ప్రాసెస్ చేస్తున్నాం. పొరపాటున తెలివి తప్పింది వెళ్ళిపోతుంది, ప్రాణం పడిపోయింది తెలివి తప్పిపోతుంది. ఈ రెండు కలిసి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎక్కడికి వెళ్ళడానికి ఏముంది అక్కడ? రెండు జ్ఞానమేగా. ఒకటి శక్తి, ఒకటి జ్ఞానం వెళ్ళి స్పేస్లో ఫ్రీ కదిలిపోతాయి. మళ్ళీ జన్మ అంటున్నారు. ఆ భగవంతుడి దయలు అవన్నీ మనకంతా అవగాహన లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు లాజిక్ ఉపయోగించి మనుషుల ఆలోచనలు, రకరకాల బాధలు అవన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి ఎప్పుడో పునర్జన్మలో ఉండవచ్చు అంటున్నారు. కాకపోతే జీవత్వం అనుకున్న చోట జన్మ ఉండొచ్చేమో తెలియదు. కానీ ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నది జీవత్వం ప్రాసెస్ కాదు, ఉన్నదంతా భగవతత్వమే. మనం కూడా ఆ భగవతత్వం అనేటువంటి భావంలో మనం ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదువుతున్నాం. అంటే అద్వైత సిద్ధాంతంగా మనం దీన్ని అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంది? క్షేత్రజ్ఞత వల్లనే ఈ సహస్థావర జంగమాలన్నీ ఉత్పత్తి అయినాయి. అంటే ఏంటి? పరమాత్మ తత్వశక్తి ఉండడం, ఆ ఉండడం అనేటువంటి విషయాన్ని దర్శించడం, తెలియడం, గ్రహించడం, ఈ రెండు కలిసిన తర్వాతనే ప్రకృతి సృష్టి అంతా వ్యక్తమైంది అని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకేంటి? స్థావర జంగమ ప్రాణుల నేను క్షేత్రజ్ఞ సంయోగం వల్లనే ఉత్పన్నమనని నిలువును. అంటే ఈ రెండు ఉండడం వల్లనే సృష్టి వ్యక్తమైనట్టుగా కనపడుతుంది అంటాడు. తర్వాత ఏంటి? నస్వరములైన చరాచర భూతముల యందు స్తమముగా స్థితుడయ్యున్న పరమేశ్వరుడు నాశరహితుడు. అట్టి పరమేశ్వరుని చూచిన వాడే నిజమైన ద్రష్ట. అంటే ఏంటి? ఈ స్థావర జంగమాలు ఆ భగవతత్వశక్తి వల్లనే వ్యక్తమైంది. అంటే ఏంటి? అందులోనూ ఉన్నది భగవతత్వశక్తి. అంటే ఏంటి? స్థావరంలో ఉన్నది పరమాత్మ తత్వశక్తి, జంగమంలో ఉన్నది పరమాత్మతత్వ శక్తి. అది ఆ పరమాత్మతత్వ శక్తిని ఎవరైతే అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని చూడగలగడానికి అక్కడ ఏమీ లేదుగా. నిరాకారాన్ని మనమేం చూడగలం? మన కళ్ళతోటి మనం చూడలేము. లోపల ఉన్నటువంటి నిరాకారమైనటువంటి శక్తిని మనం దర్శించగలిగినప్పుడు, దర్శించేది ఎక్కడ? మళ్ళీ మన మనసుని, మన బుద్ధిని, మన శరీరాన్ని, మన ప్రాణాన్ని దాటి దర్శించగలిగినప్పుడు అతను నిజమైన ద్రష్ట అంటాడు. ద్రష్ట అంటే ఏంటి? గ్రహించినవాడు, చూసినవాడు. ఈ ద్రష్టనే మళ్ళీ జ్ఞాని అనుకోవచ్చు. ఈ పదాలన్నీ వాడడం జరిగింది. గ్రహించినవాడు అనుకోవచ్చు, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఏంటి? నిరాకారమైనటువంటి విషయాన్ని ఎవరైతే అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని గ్రహిస్తారో వాళ్ళు ద్రష్ట, వాళ్ళని ద్రష్ట అనవచ్చు అంటున్నాడు. అంటే అర్థమైంది ఇక్కడ చెప్పింది. మనకి కనపడుతున్నటువంటి స్థావర జంగమాలంటే ఏంటి? అంటే అణువణువు, ఇప్పుడు కొండ, గుట్ట, చెట్టు, పుట్ట, అంటే సర్వత్రా ఆ పరమాత్మ తత్వశక్తి చైతన్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు.
కాకపోతే ఏంటంటే మనం దాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలో మనం లేము. ఎందుకు లేము? భౌతికంగా కనపడుతున్నవే సత్యం అనేటువంటి స్థితిలో మనం ఉన్నాము. అందుకని భౌతికంగా ఉన్న దాంట్లో నీ భౌతిక యాక్షన్ చేస్తూ నీ పని చేస్తూ లోపల ఉన్న దాని నిరాకారమైన శక్తి అనేటువంటి విషయాన్ని కనుక నువ్వు ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ద్రష్ట అని చెప్తున్నాడబ్బా. అంటే అంతే చెప్తున్నాడు. తర్వాత ఇంకేం చెప్తున్నాడు? సమస్త ప్రాణుల యందును సమభావంతో నుండి పరమేశ్వరుని సమద్భావంతో చూచేవాడు ఆత్మహంతకుడు కాదు, అనగా తనను తాను నాశనం చేసుకునేవాడు కాడు. అందువలన అతడు పరమగతికి పొందును. ఎవరు చెప్తారబ్బా ఇలా అంటే అర్థం ఏంటి? నువ్వు ఏంటి నిరాకారంగా సాకారంగా చరాచరం స్థావరం జంగమం అన్నిట్లో వ్యాపించినటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరైతే సమభావంతో చూస్తాడో అతను ఆత్మహంతకుడు కాదు. అంటే ఏంటి? ఇక్కడ చెప్పింది ఎంతసేపు చెప్పినా సరే నీకు ఎప్పుడైతే సమభావం లేదో అదే పాపం. చాలామంది అంటున్నారు నేను పాపిని అంటారు. పాపం లేదు, పుణ్యం లేదు. ఓన్లీ ఉన్న పాపం పుణ్యం ఎక్కడ? నువ్వు ఎక్కడైతే భేదభావం చూస్తావో అక్కడ పాపం ఉంటుంది. అంతే. భేదభావం చూడకపోతే పుణ్యం ఉంటుంది. ఎందుకు భేదభావం చూస్తే పాపం, చూపితే పాపం, చూపకపోతే పాపం అంటే ఏంటి? ఉన్నదంతా భగవతత్వమే అయినప్పుడు నువ్వు వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ, వీళ్ళు మంచివాళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు చెప్పటానికి మనకేం అర్హత ఉంది? అందరం భగవతత్వంలో భాగమైనప్పుడు ఇక్కడ పాపం లేదు, పుణ్యం లేదు, చెడ్డవాళ్ళు లేడు, మంచివాళ్ళు లేడు. ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి సమభావ స్థితిలో గనక మనం చూడలేకపోతే మనం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకంటే కూడా హీనమైన వాళ్ళం అంటాం. అంటే ఏంటి? మన ఆత్మని మనం హింసించుకుంటాము అంటాం. ఆత్మహత్య అంటే ఏంటి? మన జ్ఞానాన్ని మనం హింసించుకొని శరీరాన్ని పడేసి వెళ్ళిపోవటమేగా. శరీరానికి ఏం తెలుసు? ప్రాణం మనసు వెళ్ళిపోయిన తర్వాత శరీరం అనేది ఒక కట్టె. కానీ ఆ జ్ఞానానికి తెలుసు ఇదేదో అన్యాయమైన విషయం, చెయ్యకూడని పని మనం చేస్తున్నాము అని. అంటే ఏంటి? ఎక్కడైతే సమత్వభావం మనం చూపించమో అక్కడ మనం ఆత్మహత్య మనం చేసుకుంటున్న వాళ్ళ కింద లెక్క అంటాడు. అంటే ఇప్పుడు మనకి ఎంతసేపు చెప్పింది ఏంటి? మన మనస్సుని, మన జ్ఞానాన్ని, మన శక్తిని దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. దాన్ని రక్షించుకొని పరమాత్మతత్వం పనికి దీన్ని ఉపయోగపెట్టేట్టుగా చేసుకోవాలి. అది ఆయన చెప్పింది. అనగా ఎవరైతే సమత్వంగా అందరినీ చూస్తాడో, భగవతత్వం తప్ప లేదనేటువంటి భావం అనేటువంటి గ్రహంతో ఉంటాడో అప్పుడు తన్ని తాను నాశనం చేసుకున్నవాడు కాడు. అంటే తనకి భగవతత్వానికి తేడా లేదుగా. అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంది? అతడు పరమగతిని పొందును. అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏంటి? క్రియేటర్ ఎవరో మనకు తెలియదు, క్రియేటర్ మనకి కనపట్టల్లా. కానీ ఆ క్రియేటర్ సృష్టించిన క్రియేషన్ అనేది అద్భుతం. ఒక ఆకు చూడండి, అద్భుతం. లేదా కొంతమంది ఇళ్ళు కడతారు, అద్భుతం. అంటే ఏంటి? ఆ మనుషుల్లో ఉన్నటువంటిది లేకపోతే సృష్టిలో ఉన్నటువంటి ఆ పొటెన్షియాలిటీ ఉంది చూసారా? అంటే అంతర్గతంగా ఉన్న శక్తే భగవతత్వం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అంతర్గతంగా ఉన్నటువంటి భగవతత్వం శక్తికి మనం 24 గంటలు నాకు దానికి తేడా లేదనేటువంటి గౌరవభావంతో కనుక ఉండగలిగినప్పుడు నువ్వు కూడా ఆ పరమాత్మ తత్వస్థితిలోనే ఉంటావు. ఒక్కసారి మనం ఆ పరమాత్మ తత్వస్థితిలో భేదం లేకుండా కనుక ఉండగలిగితే అదే జీవన్ముక్త స్థితి. మన కారణాలన్నిటికంటే నాకు అదొద్దు, ఇదొద్దు, అది ఇష్టం, ఇది ఇష్టం, వాళ్ళు మంచి, వీళ్ళు మంచి, ఈ గోలంతా పోయి మనసుకు కొరకైనటువంటి నిశ్చలత్వం ఏర్పడుతుంది. మనసుకి నిశ్చలత్వం ఏర్పడితే ఇంకంతకంటే ఆనందం ఏముంది? ప్రతి మనిషి పరిగెత్తేది ఎందుకు? అది కావాలి, ఇది కావాలని, అది వస్తే నాకేదో ఆనందం వస్తుంది, ఇదిగో ఇతను వస్తే నాకేదో ఆనందం వస్తుంది అనేటువంటి భావంతో మనం పరిగెడుతున్నాం. ఎక్కడికి పరిగెత్తక్కర్లా, ఏమీ చెయ్యక్కర్లా. నాతోనే నేను ఉండగలను. ఎందుకు? నాతో ఆ భగవతత్వం ఉన్నప్పుడు నాకు వస్తువుతో కానీ మనిషితో కానీ సంబంధం లేనటువంటి ఆనంద స్థితిని నేను అనుభవిస్తున్నాను అనుకోండి. నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకేం కావాలి? దాన్నే ఆత్మానందం అంటారు. ఎలా నువ్వు ఆత్మానందంగా భౌతిక విషయాల మీద విలువివ్వకుండా ఎలా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. దాంట్లో ముఖ్యమైనది ఏంది? సమత్వం. సమత్వం అంటే సమభావన, భేదభావం లేకుండుట, మనకి అదే ఏకత్వంలోకి రావడం. కానీ మన దృష్టి అంతా ద్వైతమేగా. ఎక్కడగో రెండు దేవుడు నేను, తర్వాత పని నేను, తర్వాత చేశాను ఫలము నేను, ప్రతి చోట నేను వేరు, అవతల వాళ్ళు వేరు అనేటువంటి భావదృష్టితో ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటావో ఆ పరమాత్మ జ్ఞానం, ఆ బ్రహ్మానంద జ్ఞానం, ఆత్మానంద జ్ఞానం అనుభవించడం తక్కువ. ఎప్పుడైతే ఆత్మానంద జ్ఞానం మనం అనుభవించలేకపోతున్నామో అప్పుడేంటి? ఆ ఆత్మను మనం ఇబ్బంది పెడుతున్న వాళ్ళమేగా. అంటే మనం ఆత్మహత్య చేసుకోవటం అంటే అర్థం ఏంటి? ఆత్మకి మనం చిల్లులు వేస్తున్నాం అంతే కదా. ఒక చిన్న విషయానికి మనం ఘర్షణ పడ్డాం, ఎంతో దుఃఖపడతాం. అప్పుడు ఎవరు
ఎవరు కష్టపడుతున్నారు? శరీరం ఏమైనా కష్టపడుతుందా? పడదు. లోపల ఉన్నటువంటి మనసు ఏమైనా కష్టపడుతుందా? పడదు. భౌతికంగా లోపల ఉన్నటువంటి మన హృదయం ఉంది కదా, అనుభవం తీసుకుంటూ ఉంటాం కదా, అది పాపం చాలా బాధపడుతుందన్నమాట. అంటే ఏంటి? ప్రాణశక్తి సన్నగిల్లుతూ ఉంది. ఆ ప్రాణశక్తి సన్నగిల్లాలి అంటే అనవసరపు ఎమోషన్స్కి వెళ్లకుండా మనసును మనం కాపాడుకుంటూ వస్తూ ఉంటాయి సిచ్యుయేషన్స్. ఏ సిచ్యుయేషన్ వచ్చినా ఇది తాత్కాలికమే కదా, తత్వం ఉంది కదా, అది చూసుకుంటుంది కదా అనే భావంలో మనం ఉండగలిగినప్పుడు అప్పుడు మనం పరమగతిని పొందుతూ ఉంటాడు. మళ్ళీ ఈ పరమగతికి ఏమైనా స్వర్గం పొరగం ఉందని నేను చెప్పాడా? నీ మనసు కనుక వండర్ఫుల్గా ఉంటే అదే స్వర్గం. నీ మనసుకు దుఃఖం ఉంటే నరకం. అంటే సుఖం, స్వర్గం నరకం ఎక్కడో ఉందని భగవద్గీతలో చెప్పాల. నీ మనసుకు వచ్చినటువంటి స్వచ్ఛత, ఆ తర్వాత ఎంటీనెస్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఉండడం, ఎలాంటి సంకల్పాలు లేకుండా ఉండడం, ఒక నిర్వికల్పంగా, నిశ్చలంగా, నిరంజనంగా, నిరాకారంగా, నిర్గుణంగా, అనంతంగా అనేటువంటి విషయంగా పరమాత్మతత్వం ఎలా ఉన్నదో మన మనసును మనం ఆ స్థితికి తీసుకెళ్ళగలగడమే భగవతత్వ సాధన, ఆధ్యాత్మిక సాధన. అదే మనకి భగవద్గీత చెప్పటం జరిగింది. అంటే మన మీద మనం 24 గంటలు పనిచేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో నేను ఒక అరగంట ధ్యానం చేశాను, లేదంటే ఒక అరగంట పూజ చేశాను అంటే కాదు. ఎందుకంటే మన మనస్సు దాని పరిపరి విధాల మన తిప్పుతూనే ఉంటుంది. ఆ తిప్పుతున్న మనసును తీసుకొచ్చి భగవతత్వం మీద పెడుతూ ఉండాలి. అలా పెట్టాలి అంటే 24 గంటలు ఈ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అదే భగవద్గీత చెప్పింది. రేపు కంటిన్యూ చేద్దామబ్బా. నమస్తే.